లేదంకుల్, ఇంకొక రోజు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. రేపు ఇదే టైంకి రండి, మీ రెంట్ మీకు ఇచ్చేస్తాను. సరేమ్మా, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఓకే. బట్ ముందే ఒక మాట అనేసుకుందాం. రేపు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇది మన ఒప్పందం. నాకు ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు. సరేనా? సరే అంకుల్. ఓ గాడ్, ఏదో ఒక మిరాకిల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి నన్ను బయటపడడానికి నా కోసం ఎవరినైనా పంపించు ప్లీజ్. 3 months నుండి రూమ్ లేకుండా ఇబ్బంది పడుతున్నా. కొంచెమన్నా అర్థమవుతుందారా నా ప్రాబ్లం నీకు? అయినా నీకేంట్రా, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని నన్ను రూమ్ నుండి బయటికి నెట్టేసి అదే ఇంట్లో కాపురం పెట్టావు. ఇప్పుడు నేను ఎక్కడుండాలి? అరే 3 months నుంచి హోటల్లో ఉంటుంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి తెలుసా? ఇంకా నేను ఒక్క రోజు కూడా ఎఫర్ట్ చేయలేనురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా రూమ్ కావాలి, లేకపోతే నీ భార్యతో నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను కూడా చూస్తా.